श्रील प्रभुपाद की जय, श्री गौरिताय की जय। श्रीमद् भगवद गीता अंतर्जातीय कृष्ण चैतन्य संघ संस्थापकाचार्युలు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రెండవ అధ్యాయం రెండవ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనాజజుష్ట అస్వర్గ్య అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు పిలుకను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయం ఇట్టి కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? ఏమండి, వాడు యుద్ధ సమయంలో యుద్ధం చేసే సమయంలో ఏం చేయాలి? యుద్ధమే చేయాలి. ఏ ఉద్దేశంతో ఆయన యుద్ధం ఆ ప్రదేశానికి వెళ్ళాడు అంటే యుద్ధం చేయడానికి వెళ్ళాడు. కానీ ఆ సమయంలో ఆయనకి ఒక కల్మషం అంటే ఏమిటి అంటే, అక్కడ ఏది ఉండాలో అది ఉంటే మంచిదే, అది ఉండకుండా వేరే మనం ఇంటిని శుభ్రపరిచిన ప్రదేశంలో ఏమి ఉండాలి? శుభ్రంగా ఉండాలి. లేదా మనం ఏదైతే అక్కడ నుంచి తెలుసుకున్నామో అది ఉండాలి. వేరేదేదో అంటే అక్కడ ఏదైతే పాడు చేస్తుందో ఆ విషయం అక్కడ ఉందనుకోండి, దాన్ని కల్మషం అంటారు అన్నమాట. సో అటువంటి కల్మషం ఏదైతే ఉందో అది నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటిదాకా లేదు కదా నీకు. అది ఎందుకు లేదు? అప్పటిదాకా ఎందుకు లేదు? అప్పుడు ఎందుకు వచ్చింది? సో హృదయ దౌర్బల్యం వలన వచ్చిందనమాట. హృదయ దౌర్బల్యం అంటే ఏమిటి? మనకి సాధారణంగా ఏ కార్యం చేస్తే శ్రేష్టమైందో శాస్త్రరీత్యా మనం అనుగుణంగా వర్తించాలి. కానీ మనం ఏది చేస్తే పాడైపోతామో అది చేయకూడదు. కానీ మన హృదయం ఏం చేస్తూ ఉంటుందంటే, హృదయం అంటే కూడా మనస్సు అనమాట. మన మనస్సు ఏదైతే నాశనం చేస్తుందో, ఏదైతే మనల్కి ఆత్మపరంగా స్థితినిదో దాని యందు రమింపజేయాలని కోరుతూ ఉంటుందన్నమాట. మనం సాధారణంగా ఈ శరీరంతో దేని యందు మనం ఆసక్తులై ఉంటాము? బంధువులు, బాంధవ్యాలు, లేకపోతే ఇంద్రియభోగ విషయాలు, వీటి మీద చాలా ఎక్కువగా ఆసక్తులై ఉంటాం. కాబట్టి మనస్సు ఎప్పుడు ఎక్కడ తలమునకలు అవుతుందంటే ఆ ప్రదేశంలోనే ఉంటుందన్నమాట. అది నువ్వు ఉంచుకో, దాన్ని ఎక్కడికి విడిచిపెట్టకు, అది నువ్వు దగ్గరే ఉంచుకో. వారు దూరం అయిపోతారేమో నువ్వు ఆ విధంగా మాట్లాడుకో. ఒకవేళ తప్పు అయినా అవతలవాడు తప్పు చేస్తున్నప్పుడు కూడా, ఎందుకయ్యా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పటం లేదు అంటే వాడు మనకు దూరం అయిపోతాడండి అని చెప్తారు అన్నమాట. అంటే మనకు దూరం అయిపోతాడు కాబట్టి వాడు తప్పు చేస్తుంటే దాన్ని అంగీకరిస్తూ ఉంటాం. చూడండి, చాలా కుటుంబాల్లోని వాడు చాలా చెడ్డ పని చేస్తూ ఉంటాడు, కుటుంబ సభ్యులందరూ దానికి వత్తాసు పడుతూ ఉంటారు అన్నమాట. ఒకవేళ ఎవడైనా ఒక సభ్యుడు వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, ఆ కుటుంబం అతన్ని వెలివేస్తుంది అన్నమాట. అదే మహాభారతంలోని ఇతరులు ఎవరు కూడా దుర్యోధనుడు చేసినటువంటి కార్యకలాపాలకి వ్యతిరేకించలేదు. ఇంకా వ్యతిరేకించిన కొంతమంది దుర్యోధనుడికి చెడ్డవాడయ్యాడు. అందులో తన అన్నదమ్ముల్లోని వికర్ణుడు అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయనేమో వచ్చి దీనికి వ్యతిరేకంగా ఇది చేసే తప్పు, ద్రౌపది వస్త్రాపహరణం అయితే ఏదైతే ఉందో అది చాలా తప్పు అని చెప్తాడు అనమాట. తను నీకేమీ తెలియదు, కూర్చోమంటారు. అర్థమైందండి. సో ఇక్కడ ఇటువంటి క్లిష్ట సమయం అంటే ఏమిటి? నువ్వు ఏది చేయాలో అది చేయకుండా చెడు కార్యాలు చేయాలంటున్న మనస్సు ఏదైతే ఉందో అది దాన్ని హృదయ దౌర్బల్యం అంటారు. జీవిత విలువను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రము యోగ్యము కానటువంటిది. ఇక్కడ అనార్యజుష్ట అస్వర్గ్య అన్నారు. ఆర్యులు అంటే ఎవరు అంటే జీవితం యొక్క విలువ తెలిసిన వారు అని అర్థం. అంటే ఇక్కడ జీవితం యొక్క విలువ అంటే మనం ఇంకొక విధంగా అర్థం చేసుకున్నట్టయితే, మన జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలని చెప్తూ ఉంటారు. ఏమిటి సాధించాలి? ధనాన్ని సంపాదించాలి, లేకపోతే ఈ లౌకిక జగత్తులో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. కానీ వారందరూ ఏమవుతూ ఉంటారు? కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. ఆ సాధించినటువంటి సాధన ఏదైతే ఉందో అది ఏది కనీసం వాడికి కానీ వాడి సంబంధికులు కానీ ఎవరికి కూడా కొరకాకుండా పోతూ ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ సాధించవలసింది ఏమిటి? ఆయులు అంటే ఏం చేస్తూ ఉంటారు? ఆత్మ సంబంధమైన విలువని చాలా గట్టిగా తెలుసుకుని ఉంటారు అన్నమాట. అనార్యులు అంటే దాని విలువ తెలియని వారు అన్నమాట. ఎంతసేపు ఇంద్రియభోగ విషయాలు. చూడండి, ఇక్కడికి మన ప్రభుత్వ పాలకులు ఏదైతే చెప్తూ ఉంటారో, మీరు ఇలా నన్ను గెలిపించినట్టయితే నీకు ఇల్లు ఇస్తాను, లేకపోతే నీకు పెన్షన్ ఇస్తాను, లేకపోతే నీకు కేజీ బియ్యం ఇస్తాను, ఇటువంటి వాటికి ఎవరు లొంగిపోతూ ఉంటారంటే అనార్యులు లొంగిపోతూ ఉంటారు. అంటే వాడికి జీవితం యొక్క విలువ తెలియదు. జీవితం యొక్క విలువ అంటే ఏమిటి? ఆ ఇల్లు, ఆ కేజీ బియ్యము, ఆ 4 రూపాయల డబ్బులే అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఆర్యుడు ఏదైతే ఆధ్యాత్మిక పదానికి అవరోధం లేకుండా ఎవరైతే తనను ముందుకు నడిపిస్తాడో వాడు దాని యందు మక్కువ చూపిస్తూ ఉంటాడు. అతన్ని ఆర్యుడు అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ అనార్యజుష్ట అస్వర్గ్య, నీకు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇటువంటి దుష్టమైన చేతనం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఉన్నత లోకములకు దారితీయులు సరికరా అపకీర్తిని కలిగించును. ఇది మనకి చాలామంది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట.
ఏమిటంటే యుద్ధానికి వెళ్ళి యుద్ధం చెయ్యకుండా వెనక్కి వచ్చేస్తే మంచిదే కదా, అహింసో పరమో ధర్మ అంటారు కదా అని చెప్తారనమాట. అది వినడానికి చెప్పడానికి చాలా బాగానే ఉంటుంది, కానీ ఒక శత్రువు అంటే మనసు మీద చెప్తుంది అనమాట. తనని చంపడానికి వచ్చిన వాడిని ఎటువంటి వాడిని అయినప్పుడు కూడా సంహరించి తను తాను రక్షించుకోవాలి. ఇది ప్రధానమైన ధర్మం అనమాట. మరి ఒకవేళ మనకి ఒక భారతదేశానికి యుద్ధం వచ్చినప్పుడు మన సైనికులందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి అయ్యో అర్జునుడిలాగే ఆలోచించి మేమందరం కూడా యుద్ధం చేయకూడదు, అనవసరమైన హింస చేయకూడదని వెనక్కి వచ్చేస్తే మనం అందరం ఏం చెప్తాం వాడిని, ఆ సైనికుల్ని నిందనీయులు, మూర్ఖులు, అజ్ఞానులు, భయం చేత పారిపోయారు అంటారు. మరి ఎందుకని నువ్వు అర్జునుడు చేసేటువంటి పనిని ఇక్కడ నువ్వు బయటకు వచ్చేస్తావంటే సమర్థిస్తున్నావు. అంటే దీన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఇది చెయ్యకూడనటువంటి పని, అనార్యులు చేసేటువంటి పని. అంటే కాబట్టి దీన్ని కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ నిరసిస్తున్నాడు. నువ్వు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నావు, ఇక్కడ చేయకూడనటువంటి పని అది నువ్వు చెయ్యి. అంటే యుద్ధం ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవాన్ తర్వాత శ్లోకాలు చెప్తారనమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద శ్రీ గౌరనితాయకి.